రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘ భవనంలో బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీసీ సర్పంచ్లకు బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ పొలాస నరేందర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకు బీసీ సర్పంచ్లు రాజకీయాలకు అతీతంగా ముందుండి బీసీ ఉద్యమాన్ని నడిపించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండబోదని స్పష్టం చేస్తూ బీసీల జనాభా దామాషా ప్రకారం కోటా వాటా కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇటీవల బీసీ రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ తీవ్ర నిరాశతో ప్రాణత్యాగం చేసిన బీసీ బిడ్డ సాయి ఈశ్వరచారికి సమావేశంలో మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సాధికారక సంఘం నేతలు తీగల శేఖర్ గౌడ్, గుజ్జే శివరాం, కందుకూరి రామాగౌడ్, కొండా కనకయ్య, లింగంపల్లి దేవయ్య, చింతలకోటి రామస్వామి గౌడ్, ఇల్లందుల వెంకటేష్, మైలారం రాము, బుర్రా దశగౌడ్, పెనిశెట్టి శేఖర్, ముద్రకోల వెంకన్న, బుయ్యాల భూమయ్య గౌడ్, ముద్రకోల హేలపతి, కుంభం రవీందర్, జవ్వాజీ అంజయ్య, తూమ్ రాజు, కోరుదాల తిరుపతి, బుర్రా లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. చాలుతో సన్మానించాల్సిందిగా కోరుచున్నాము. అందరికంటే చప్పట్లు ఉండాలి. మన చప్పట్లు మనమే, మన గొప్ప మనమే, మన రాజ్యం మనదే. కావాలంటే మనమే కొట్లాడాలి, మనమే అడగాలి. ప్రతి ఒక్కరు దయచేసి ధన్యవాదాలు. రాజ్యాధికారం కావాలంటే ఎవరి ఆలోచన శైలిలో వారు పనిచేయాలని కోరుచున్నాం. మధు గారు తదుపరి ఆవులూరు నుంచి వచ్చిన తర్వాత చంద్రగిరి సర్పంచ్ అందరూ సర్పంచ్ నేరెళ్ళ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ ధన్యవాదాలు. నవాలలో గట్టిగా లక్ష్మణ్ అక్కడనే మన రేణుకా రాజు జిల్లా మొట్టమొదటగా బీసీ సర్పంచులుగా ఎన్నికైన మీ అందరికీ కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉండాలని నా ఇష్టదైవం మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రేపు ఈ సర్పంచుల తర్వాత కూడా మీరు ఇంకా మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఈరోజు భగవంతుని నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ అగ్రవర్ణాలకే ఒక బీసీ బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నేను బలైనాను లాస్ట్కి వస్తే. ఎందుకంటే ఎవరే కానీ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెల్మదరుల గడ్డ ఇది. దీనిలో బీసీలంతా ఈజీగా ఇక్కడ రానివ్వరు. కానీ ఈరోజు మాత్రము మరి ఆదిశీరన్న గారు 4 సార్లు కష్టపడి ఓడిపోయి ప్రజాక్షేత్రంలో నిలబడి ఆయన గెలవడం జరిగింది. మరి వారికి కూడా ఒక మంత్రి పదవి కూడా మేము మా మున్నూరు కాపు కోటలో రావాలని కోరుకున్నాము. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. అది రెడ్డిలకు 8 మందికి 9 మందికి మంత్రి పదవులు ఇచ్చుకుంది. మరి ఈరోజు మనం ఎంత వెనుకబడి ఉన్నామో మీరు చూడండి. మన ప్రాంతం బిడ్డ కాబట్టి, మీరు ఎవరే పార్టీలో ఉన్నా బీసీ బిడ్డ కాబట్టి నా ధర్మంగా నేను ఒక బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షులుగా, ఒక స్టేట్ కన్వీనర్ బీసీ జేఏసీ కన్వీనర్గా ఆర్కిస్ట్రాయ్ గారు ఈరోజు చైర్మన్గా ఉంటే నేను
కన్వీనర్గా బాధ్యతలు తీసుకొని ఈ ఏదైతే 42% రిజర్వేషన్లో ఈ బంద్ కార్యక్రమంలో కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను క్రియాశీలక పనిచేస్తున్నాను. మనకి ఎంతమంది సర్పంచులు రిజర్వేషన్లలో వచ్చినాయి, మీరు ఎంతమంది గెలిచారు అనేది కూడా స్టేట్ లెవెల్లో నరేందర్ అన్న గారికి ఒక లిస్టు మొత్తం ఇక్కడ పెట్టినారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచులకు గెలిచిన బీసీ సర్పంచులు 120 మంది, అంటే 46% మనకి ఇక్కడ 15% మనం గెలిచినామంటే ఈరోజు బీసీలలో ఐక్యత వచ్చింది, గ్రామ స్థాయిలో ఐక్యత వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు మీ ద్వారా మీ గ్రామంలో కానీ ఒక గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరులు మీరు. ప్రతి ఒక్క అన్ని కులాలు కూడా మీ దగ్గరకు వచ్చి ఏ పనైనా కూడా మీకు అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు మనకు ఎవరు ఓట్లు వేసినా ఓట్లు వేయకున్నా కూడా ప్రథమ పౌరుడుగా మీరు గ్రామ సర్పంచ్గా బాధ్యతలు ఏంటంటే ధైర్యం కొద్ది ఎదుర్కొనే బాధ్యత మీలో ధైర్యం అనేది రావాలి. పొద్దున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా ఎవరు ఈరోజు నేను మాట్లాడేది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు అధ్యక్షుడిగా మున్నూరు కాపులలో కూడా ఫస్ట్ టీఆర్ఎస్లో ఉండి కూడా తర్వాత నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు వచ్చినప్పుడు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నేను పోక ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు మున్నూరు కాపులను బీసీలను 136 కులాలను కాపాడుకునేందుకే కొండదేవన్న పనిచేస్తున్నాడు అనేది కూడా మీరు తెలుసుకోవాలి రేపు పొద్దున. ఎందుకంటే ఎవరే పార్టీలో ఉన్నా కూడా రేపు పొద్దున బీసీలను కూడా మీరు గెలిచిన సర్పంచులు 120 మంది కూడా రేపు పొద్దున ఎంపీటీసీ జడ్పీటీసీలలో కూడా మళ్ళీ మన సత్తా చాటాలని కూడా మీకు ప్రత్యేకంగా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈరోజు వేములవాడ బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో వేములవాడ బైపాస్ రోడ్లోని మున్నూరు కాపు నిత్యాన్న సత్ర సంఘ భవనంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సోదరిమణులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. సన్మాన కార్యక్రమానికి మేము ఆహ్వానించి మా ఆహ్వానాన్ని మన్నించి పిలువగానే విచ్చేసిన సర్పంచ్ సోదరిమణులందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సర్పంచులంతా గ్రామాలలో గ్రామాల అభివృద్ధి కొరకు ఆహర్నిశలు కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా బీసీల ఐక్యత కొరకు, బీసీల సమస్యల పరిష్కారం కొరకు, జనాభా దామాషాన బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రిజర్వేషన్ల పరంగా బీసీలకు రావాల్సిన కోటాకై పోరాటాలను సాగించాలని మనం చేస్తున్న బీసీ పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికే కానీ కేంద్ర ప్రభుత్వానికే కానీ వ్యతిరేకం కాదని, ఏ వర్గాలకు, ఏ మతానికి, ఏ కులాలకు, ఏ పార్టీలకు వ్యతిరేకం కాదని స్పష్టంగా తెలియజేస్తున్నాము. బీసీ పోరాటం బీసీల హక్కుల కొరకు, బీసీల ఆత్మగౌరవం కొరకు, జనాభా దామాషాన బీసీలకు రావాల్సిన కోటా కొరకు మాత్రమే చేస్తున్న పోరాటమని, ఈ పోరాటంలో బీసీ బిడ్డలందరూ పాల్గొనాలని, బీసీ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు, బీసీ సమస్యలను సాధించేంత వరకు నిరంతరం పోరాటం సాగించాలని బీసీ గౌరవ సర్పంచులకు, బీసీ నేతలకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మన పెద్దలు కొలస నరేంద్రన్న గారిని, కొండదేవన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నిక కాబడిన సర్పంచ్లను ఇక్కడికి రప్పించి మాకు సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేము ప్రతి విషయంలోనూ బీసీగా ముందుండి అన్నిటికీ ప్రతిదానికి మేము ముందుండి మేము వచ్చే ఎన్నికల్లో అందరం ఏకంగా ఉండి మేము ప్రతిదానికి పోరాడతామని తెలియజేస్తాం. ఈరోజు మున్నూరు కాపు సంఘం సత్రంలో మరి మా అందరినీ జిల్లా వ్యాప్తంగా పిలిచి సన్మాన కార్యక్రమం చేసిన మా దేవన్న గారికి, మాజీ సర్పంచ్ అయినటువంటి కులాస నరేందర్ గారికి, అదేవిధంగా బీసీ అధ్యక్షులైన నరేందర్ గారికి మరి మమ్మలను ఇక్కడికి పిలిచి సన్మానం
చేసిన పెద్దలకందరికీ మేము సైతం పోటీ చేయాలని అందరం ఏదైతే కష్టపడి గెలిచినామో కష్టపడ్డదానికి గుర్తింపుగా సమ్మానం అంటే ఆశామాష కాదు, అందరినీ ఆకట్టి జిల్లా వ్యాప్తంగా పిలిచి చేసినటువంటిది. పెద్దలకందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ బీసీ బిడ్డలం బీసీ నినాదంలో కొట్లాడుతున్నాం కానీ ఇదివరకు అన్నగారు చెప్పినట్టు కింది స్థాయి దాకా రాలేకపోతుంది. రావాలని కోరుకుంటూ నేను మొన్న జూబిలీన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట కూడా అందరూ చూసిర్రు. అదేవిధంగా మనం పోరాటం చేసిన దానిలో వచ్చిన దానికంటే ఎక్కువ నాకైతే కోరిక ఇతరుల మీద జనరల్ దానినే పోటీ చేయాలని ఉంటుంది ఎప్పటికైనా. అందులో కొందరము జనరల్లో గెలిచి ఈరోజు మనము ఎక్కువ శాతం వచ్చినాం. 42 అనుకుంటే 46, 47% వచ్చినటువంటి బీసీ బిడ్డలకు ఐక్యతగా గెలిపించిన ఓటర్ మాన్యులకు మరి అదేవిధంగా ఇంకా రానుండే కాలంలో మనము ఎంత ఇస్తారని కాదు, మనకి ఇస్తారనేది పోరాటం చేసినాం. పోరాటం దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి మళ్ళీ కొద్దిగా దూరం పోయినట్టయింది. దాన్ని కనుక్కొని ఇప్పటికి కూడా మనం ఎక్కువ సంఖ్యలో సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల దగ్గర మనం ఎక్కువ శాతం గెలిచడం చాలా అభినందనలు తెలుపుకుంటూ, అదేవిధంగా రానుండే కాలంలో మానీయులు కొట్లాడిన వాళ్ళు బీసీ బిడ్డలందరూ 60 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వాళ్లకు గుర్తింపుగా ఈసారి ఎక్కువ శాతం వచ్చినందుకు మరియు 5 ఏళ్లలో ఇంకా ఎక్కువ శాతం రావాలి. అందులో రేపు వచ్చే సింబల్ గుర్తులలో ఏ పార్టీలైనా కానీ ఆ పార్టీలకు ఖచ్చితంగా బీసీ బిడ్డ వానికి ఓటేస్తే జూబిలీన్స్లో తీర్పిచ్చినట్టు మరి ప్రతి జాగల బీసీ బిడ్డ అనేటువంటి మన బిడ్డని గెలిపియాలి. గెలిపిస్తే ఎక్కువ సంఖ్యలో గుర్తున్న సింబల్ మీద వస్తే గుర్తులకు ఆ గుర్తుకు కూడా విలువ వస్తుంది, మన బీసీ బిడ్డలకు కూడా విలువ వస్తుందని మీరు కష్టపడ్డ కష్టంలో మేము కూడా భాగస్థలం అవుతాం. సర్పంచ్గా మేము కూడా ఎంపీటీసీలకు ఎల్లవేళ ఎంబడి ఉండి జడ్పీటీసీలకు మేము కూడా పల్లెలలో గెలిచిన సర్పంచులందరూ సహకరించి బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని వాళ్ళ కళలు మన కళలు నెరవేరాలని కోరుకుంటూ అడుగులో అడుగు తిరుగుతామని మీ అందరికీ దేవన్న గారికి నరేందర్ అన్న గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.